హాయ్ స్టూడెంట్స్, నిన్నటి వీడియోలో మనము 8th క్లాస్లో మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇవాళ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ ఏ క్లోజర్ ప్రాపర్టీ? సో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? దాన్ని సమృద్ధ ధర్మాలు అని అంటాం అన్నట్టు. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఏ హోల్ నెంబర్, దెన్ we say that the set of whole numbers satisfy closure property under addition. సో ఎనీ టూ నెంబర్స్ని యాడ్ చేసామనుకో, ఆ ఆన్సరు మళ్ళీ అదే ఆ హోల్ నెంబర్స్లోనే ఉండాలి. ఎనీ టూ హోల్ నెంబర్స్ తీసుకున్నామని, హోల్ నెంబర్స్ అంటే ఏంటి మరి? 0, 1, 2, 3, 4 దాన్ని హోల్ నెంబర్స్ అంటారు. సో ఎనీ టూ నెంబర్స్ హోల్ నెంబర్స్ని తీసుకుంటే దాన్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే హోల్ నెంబర్ రావాలి. ఆ హోల్ నెంబర్స్లలో ఏదో ఒక నెంబర్ అనేది రావాలి. సో అప్పుడే ఆ ప్రాపర్టీ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. సో దాన్ని మనము ఏ విధంగా చూపిస్తామో చూద్దాం. ఓకేనా? దాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ. The sum of two whole numbers is also a whole number. Okay, so the sum of two whole numbers is also a whole number. So ఆ సమ్లో ఉండే నెంబర్స్ ఏంటిది? A is equal to 3. This is the whole number. No. Next B is equal to any number 2. Okay, so A plus B. Sum means A plus B. No. 3 plus 2. How much? 5. So this is also whole number only, belongs to 4. So A plus B belongs to whole number. సో ఎనీ టూ నెంబర్స్ని అడిషన్ చేస్తే అది మళ్ళీ హోల్ నెంబరే అవ్వాలి. దీన్నే క్లోజర్ ప్రాపర్టీ అంటారు. ఓకే, సో అదే న్యాచురల్ నెంబర్స్లలో కూడా మనము ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇవి కూడా న్యాచురల్ నెంబర్సే అవుతాయి కదా. హోల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీ అడిషన్ యూజ్ అయ్యింది అంటే మనకు న్యాచురల్ నెంబర్స్లో కూడా క్లోజర్ ప్రాపర్టీ అనేది మనకు వర్తిస్తుంది నాన్న. ఓకే, సో దిస్ ఈజ్ ద క్లోజర్ ప్రాపర్టీ ఫామ్. A ప్లస్ B బిలాంగ్స్ టు W. అలాగే మనకు ఇంటీజర్స్లలో, ఇదేమో హోల్ నెంబర్లో చెప్తున్నాను, హోల్ నెంబర్. ఇప్పుడు ఇంటీజర్స్ అంటే మళ్ళీ ఇంటీజర్స్ అంటే మైనస్ వాల్యూస్, -3, -2, -1, 0, 1, 2, 3, 4 సో ఆన్. సో ఇవి ఇంటీజర్స్. సో ఎనీ టూ ఇంటీజర్స్, ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఏ ఇంటీజర్ నెంబర్ అవ్వాలి. ఓకే, ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్ నెంబర్స్ is also a integer number. సో ఇంటీజర్స్ మీన్స్ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. A is equal -3, B is equal 2.
Okay, so a plus b, a means -3 plus b means 2, so that is -1. So this is integer అవుతుంది కదా, సో -1 belongs to I. సో ఈ విధంగా మనకు హోల్ నెంబర్లో క్లోజర్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది, న్యాచురల్ నెంబర్స్లలో క్లోజర్ ప్రాపర్టీ యూజ్ అవుతుంది, అలాగే ఇంటీజర్స్లలో కూడా క్లోజర్ ప్రాపర్టీ కరెక్ట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు రేషనల్ నెంబర్స్లో కూడా ఇది వర్తిస్తుందో లేదో చూడాలి. ఓకే, ఈ క్లోజర్ ప్రాపర్టీ అనేది అవుతుందా లేదా అనేది. ఓకే, సో దిస్ ఈజ్ rational numbers. Rational numbers means what? Rational numbers 1/2, 2/3, 1/4, next to 0, 1, 2, 3, next to -1, -2, -3. So these are all rational numbers only. Okay, so the sum of two rational numbers is also a rational number. Okay, the sum of two rational numbers is also a rational number. Okay, so rational numbers లలో any two numbers ని మనం చేద్దాం. 1/2 plus 1/4. ఓకే, 1/2 plus 1/4. సో దిస్ ఈజ్ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే మనం సేమ్ చేస్తే 4 వస్తుంది. సో ఇంటూ 2 ఇంటూ 2, 1 2s are 2, 1. Okay, 3/4. 3/4 also rational number, so belongs to R. So this is the rational numbers లో క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, సో హోల్ నెంబర్స్లలో క్లోజర్ ప్రాపర్టీ వర్తిస్తుంది, అలాగే ఇంటీజర్స్లో క్లోజర్ ప్రాపర్టీ వర్తిస్తుంది, అలాగే రేషనల్ నెంబర్స్లలో క్లోజర్ ప్రాపర్టీ వర్తిస్తుంది. ఇది ఏంటిది నాన్న? అడిషన్. ఓకే, అన్ని అడిషన్ సమ్సే చేసాం మనం. ఇక్కడ a plus b belongs to w అంటున్నాం. సో a, b బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే ఏ డబ్ల్యూని అవ్వాలి, బి కూడా డబ్ల్యూ హోల్ నెంబర్లే అవ్వాలి. ఇక్కడ కూడా అంతే, ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఐ, దట్ మీన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఐ. సో దిస్ ఈస్ ద హియర్ ఆల్సో ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్, ఏ కామా బి బిలాంగ్స్ టు రేషనల్. సో దిస్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ. ఏది? అడిషన్స్లో. మరి ఇప్పుడు అడిషన్స్లో వర్తించింది, సబ్ట్రాక్షన్స్లో కూడా చెక్ చేద్దాము. సబ్ట్రాక్షన్స్లలో కూడా వర్తిస్తుందో లేదో. అంటే ఒక ప్రాపర్టీని మనం అడిషన్స్లలో, సబ్ట్రాక్షన్స్లో, అలాగే మల్టిప్లికేషన్స్లో అండ్ డివిజన్లో మనకు వర్తిస్తాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి మనం. సో ఈ హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ మీకు ఎందుకు చెప్పానంటే ఇది ఆల్రెడీ మనము 6th క్లాస్లో 7th క్లాస్లో ఇవి నేర్చుకుంటాం. ఓకే, న్యాచురల్ నెంబర్స్లలో హోల్ నెంబరు న్యాచురల్ నెంబర్స్లలో క్లోజర్ ప్రాపర్టీ వర్తిస్తుందా లేదా, అడిషన్స్లో, సబ్ట్రాక్షన్స్లో అండ్ మల్టిప్లికేషన్స్లో, డివిజన్స్లో, అలాగే ఇంటీజర్స్లో, హోల్ నెంబర్స్లలో వర్తిస్తాయా లేవా అనేది మనం నేర్చుకుంటాం. దాన్ని ఒకసారి అందుకే రికాప్ చేయడానికి ఇవి రాసాను. ఓకే, ఇప్పుడు రేషనల్ నెంబర్స్ మాత్రమే నేను అడిషన్స్ చేశాను, ఇది అడిషన్ ఫామ్. ఓకే, నౌ సబ్ట్రాక్షన్స్లలో రేషనల్ నెంబర్ సబ్ట్రాక్షన్స్లలో క్లోజర్ ప్రాపర్టీ వర్తిస్తుందో లేదో చూద్దాం. సో సబ్ట్రాక్షన్స్లో ఇక్కడేమో ద సమ్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ అన్నాం. ఇక్కడ ఇప్పుడు ఏం రాయాలి? ద డిఫరెన్స్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్ అవుతుందా లేదా చూద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్. సో ఎనీ టూ రేషనల్ నెంబర్స్ చూసుకుందాం. సో 1/4 - 2/4.
ఓకే. సో 1/4 మైనస్ 2/4 ఇవి రెండు రేషనల్ నెంబర్సే కదా. ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఆన్సర్ -1/4. దిస్ ఆల్సో రేషనల్ నెంబర్. సో బిలాంగ్స్ టు ఆర్. సో చూద్దాం. ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఆర్. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. సో సబ్ట్రాక్షన్స్లో కూడా మనకు రేషనల్ క్లోజర్ ప్రాపర్టీ అనేది వర్తిస్తుంది. నేను నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లోజర్ ప్రాపర్టీలో మనకు హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇది రీక్యాప్ అయింది. ఓకే. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్లో క్లోజర్ ప్రాపర్టీలో అడిషన్. ఓకే, అడిషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్లలో మనము క్లోజర్ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దాంట్లో మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఏంటిది? సో మల్టిప్లికేషన్ అనేది క్లోజర్ ప్రాపర్టీకి యూజ్ అవుతుంది, వర్తిస్తుందో లేదు చూద్దాం. సో మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3, బి ఈజ్ ఈక్వల్ టు 2/4. ఓకే. సో ఏ ఇంటూ బి అంటే 1/3 ఇంటూ 2/4. సో product of numerators 1 into 2 by 3 into 4. 1 2s are 2, 3 4s are 12. So 1/6. 2 1s are 2 6s are. So this is also rational number. Okay. So A into B belongs to R. That why A comma B belongs to R. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో మనకు మల్టిప్లికేషన్లో కూడా క్లోజర్ ప్రాపర్టీ అనేది వర్తిస్తుంది. ఇప్పుడు డివిజన్లో చెక్ చేద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3, బి ఈజ్ ఈక్వల్ టు 2/4, లేదు అంటే 2/7. ఓకే. సో ఏ డివైడెడ్ బి 1/3 డివైడెడ్ 2/7. సో మనకు డివిజన్లో వచ్చినప్పుడు ఎలా చేయమని చెప్పాను? దీనికి ఇన్వర్స్ రాయాలి, సెకండ్ నెంబర్కి ఇన్వర్స్ రాయాలి. సో 1/3, అప్పుడు ఇది ఇన్వర్స్లోది ఏంటిది? ఇంటూ 7/2. ఇన్వర్స్ 7/2 మల్టిప్లికేషన్ ఇన్వర్స్. సో ఇప్పుడు ప్రోడక్ట్ చేద్దాం. 7 1s are 7, 3 2s are 6. This also rational number only. So rational number. So belongs to rational. So A divided B belongs to R. A comma B belongs to R. మనకు డివిజన్లో 2 రేషనల్ నెంబర్స్. ఓకే. రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అవి మళ్ళీ రేషనల్ నెంబర్కి వర్తిస్తుంది అని చెప్తాం. బట్ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఈజ్ ఈక్వల్ 5/2, బి ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం అనుకో. అప్పుడు మనం చెక్ చేద్దాం. ఏ డివైడెడ్ బి ఈజ్ ఈక్వల్ 5/2 divided 0. So 5/2 into 0/1 means 1/0. So 5 1s are 5, 2 zeros are 0. మరి ఇది 0 డినామినేటర్లో ఎప్పుడు మనకి ఎప్పుడు 0 ఉండకూడదు కదా. 0 ఉంటే దట్ ఈస్ ద ఇన్ఫినిటీ అని. సో ఇన్ఫినిటీ అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? సో దిస్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు రేషనల్. సో దిస్ ఈజ్ నాట్ రేషనల్ నెంబర్. ఓకే. సో మనకు మామూలుగా రేషనల్ నెంబర్స్ ఇస్తే అవి బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. బట్ 0 అనే వాల్యూ ఇచ్చాడు అంటే దట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. సో అదే మనకు ఇక్కడ డివిజన్ అల్గారిథంలో మనకు చూపిస్తాడు. ఓకే. ఎక్కడుందో చూద్దాం.
division here. Okay, so why 5 by 0 is not defined. Do the division 5 divided 0. సో 5 divided 0 అనేది మనకు డివిజన్ అల్గారిథంలో యూజ్ అవ్వదు. ఎందుకంటే 0తోని 5ని డివిజన్ చేసామనుకో, డివిజన్ చేయడమే రాదు మనకు 0తోటి వాల్యూని. సో కెన్ యూ కంప్లీట్ ద డివిజన్? వాట్ ఈస్ ద quotient? Who you can have observed that multiplication of any number with 0, the product will be 0. Thus, division is not possible with 0 as divisor. ఓకే, సో డివైజర్లో ఉన్నప్పుడు అది పాసిబుల్ అవ్వదు. మామూలుగా వేరే నెంబర్స్ ఉంటే మాత్రం దట్ ఈస్ ద పాసిబుల్ అవుతుంది. ఓకే, అది వర్తిస్తుంది నాన్న. సో బట్ అక్కడ 0 ఉంది అంటే ఆ 0 అనేది పాసిబుల్ అవ్వదు. సో ఇఫ్ ఇక్కడ ఇచ్చాడు, ఇఫ్ యూ exclude 0 from Q, then the resulting collection is closure under division. సో ఎక్స్క్లూడ్ అంటే 0 కాకుండా మిగతా నెంబర్స్ ఏవి ఇచ్చినా కానీ అది మనకు క్లోజర్ ప్రాపర్టీ అనేది వర్తిస్తుంది డివిజన్లో. బట్ 0 అని వాల్యూ ఉంటే మాత్రం దట్ ఈజ్ నాట్ ఏ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అనేది దానికి వర్తించదు. అది ఆ రిజల్ట్ మనకు కరెక్ట్ ఉండదు. సో దట్ ఈస్ ద ఓకే, అది క్లోజర్ ప్రాపర్టీ. ఇప్పుడు మనము ఏమేమి నేర్చుకున్నాము దీంట్లో ఈ వీడియోలో? క్లోజర్ ప్రాపర్టీలో అడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్. ఈ 4లో మనము అది క్లోజర్ ప్రాపర్టీ మనకు వర్తిస్తుందా లేదా అని నేర్చుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద ఫర్ ఆల్ అంటే అన్నిటికీ. ఫర్ ఆల్ మీన్స్ అన్నిటికీ. బిలాంగ్స్ టు అంటే దానికి మాత్రమే అని. ఓకే, సో ఇది నాట్ బిలాంగ్స్ టు. ఏ డివైడెడ్ బి నాట్ బిలాంగ్స్ టు. ఏ డివైడెడ్ బి నాట్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, ఎప్పుడు మనకు 0 ఉన్నప్పుడు. సో నాట్ బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఆర్ బట్ బి బిలాంగ్స్ టు 0 బిలాంగ్స్ టు ఆర్. సో అప్పుడు 0 ఉంటే దట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఓకే, సో దిట్ ఈజ్ మనకు డివిజన్లో మామూలుగా నెంబర్స్ ఇస్తే దట్ ఈజ్ యూజ్ అవుతుంది. బట్ 0 ఉంటే మాత్రం దట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఓకే, రేషనల్ నెంబర్స్కి. ఇక్కడ అదే బాక్స్ ఇచ్చాడు, ఒకసారి మనం చూద్దాం 2Dలో. ఓకే, fill in the blanks in the table. నెంబర్ న్యాచురల్ నెంబర్స్లో అడిషన్లో క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని ఇచ్చాడు. సో న్యాచురల్ నెంబర్స్లో మనకు అడిషన్స్లో క్లోజర్ ప్రాపర్టీ వర్తిస్తుందా అని అడుగుతున్నాడు. ఎస్. మరి సబ్ట్రాక్షన్స్లలో దట్ ఆల్సో ఎస్. ఓకే, ఏ మైనస్ బి అంటే 1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 తీసుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. 3 మైనస్ 1 ఎంత? 2. సో దట్ ఈజ్ వర్తిస్తుంది. అలాగే మల్టిప్లికేషన్స్లో కూడా క్లోజర్ ప్రాపర్టీ వర్తిస్తుంది, డివిజన్లో కూడా వర్తిస్తుంది, హోల్ నెంబర్స్లో కూడా ఎస్. ఓకే, క్లోజర్ ప్రాపర్టీ. ఇక్కడ అడిషన్స్లలో ఆల్ ఎస్ఏ వస్తాయి. న్యాచురల్ నెంబర్స్కి, హోల్ నెంబర్స్కి, ఇంటీజర్స్కి, రేషనల్ నెంబర్స్కి ఎస్ వస్తుంది నాన్న. అదే సబ్ట్రాక్షన్స్లో కూడా ఆల్ ఎస్ ఓన్లీ. ఓకే, సో ఇవన్నీ మనము 6th క్లాస్లో 7th క్లాస్లో నేర్చుకుంటాం. న్యాచురల్ నెంబర్స్ది, హోల్ నెంబర్స్ది, ఓకే, ఇంటీజర్స్ది. సో ఇక్కడ కూడా మనకు సబ్ట్రాక్షన్ అంటే ఏ మైనస్ బి అంటే -1 -3 తీసుకున్నాం అనుకో, అప్పుడు -4 వస్తుంది. సో దట్ ఈజ్ -4 అనేది ఇంటీజర్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద ఎస్.
దిస్ రేషనల్ నెంబర్ ఆల్సో ఎస్ మల్టిప్లికేషన్స్ ఆల్సో ఎస్ అని రైటింగ్ చేయాలి. డివిజన్లో న్యాచురల్ నెంబర్స్లలో ఎస్ వస్తుంది. హోల్ నెంబర్లో 0 ఉంటుంది కదా, మనం 0తో చేసామంటే దట్ ఈజ్ ఇన్ఫినిటీ వస్తుంది. సో దట్ ఈజ్ నో. అలాగే ఇంటీజర్స్ ఎస్ అవుతుంది. ఓకే, ఇంటీజర్స్లో ఎస్ వస్తుంది. మళ్ళీ 0ది కూడా ఉంటుంది కదా, దట్ ఈజ్ నో. మళ్ళీ రేషనల్ నెంబర్స్లో కూడా 0 తీసుకుంటే నో అవుతుంది. బట్ మామూలుగా నెంబర్స్ తీసుకుంటే ఎస్ వస్తుంది. సో ఇక్కడ నో అని రాసి దిస్ ఈజ్ ద ఎస్ అని రాయాలి. ఓకే, అండర్స్టూడా? నెక్స్ట్ నౌ దిస్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మనం చెప్పింది అంతా క్లోజర్ ప్రాపర్టీ గురించి. క్లోజర్ ప్రాపర్టీలో మనము రేషనల్ నెంబర్స్లలో చెక్ చేసాం. ఓకే, అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది ఫస్ట్ అది తెలుసుకుందాం. దట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఇది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికి ఈ వీడియోలో క్లోజర్ ప్రాపర్టీ గురించి చెప్పాను కదా. సో దాంట్లో మనకు ఎన్ని వేటిని చూస్తాం? అడిషన్స్లో చూద్దాం, సబ్ట్రాక్షన్లో చూస్తాం, మల్టిప్లికేషన్లో చూస్తాం, డివిజన్లో చూస్తాం. ఓకే, సో ఎవ్రీ ప్రాపర్టీని మనము ఈ 4 మెథడ్స్లలో చూసి అవి వర్తిస్తుందో లేదో మనము తెలుసుకోవాలన్నట్టు. సో నెక్స్ట్ ప్రాపర్టీ కమ్యూనికేటివ్ ప్రాపర్టీని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.